దేవునికి స్తోత్రం. సర్వోన్నతుడైన యేసుప్రభు వారి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ కూడా శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి యూట్యూబ్లో పెనియల్ దర్శనం అనేటటువంటి ఛానల్ వీక్షిస్తూ, అలాగే సబ్స్క్రైబర్స్ అందరినీ కూడా దేవుడు దీవించులాగున ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే దేవుని సన్నిధికి చేరే విధానము అనేటటువంటి అంశంలో నుండి రోజుకో విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దీంట్లో అనేక విషయాలు ఉన్నాయి. దేవుని సన్నిధిలోనే కదా మనకు సకల ఆశీర్వాదాలు. అందుకే దేవుని సన్నిధికి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా వెళితే దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం, ఇవన్నీ కూడా క్రమక్రమంగా మనం నేర్చుకున్నప్పుడు దైవీకమైన విధానంలో మనం దేవుని సన్నిధికి చేరి ఆశీర్వాదం పొందే అవకాశం ఉంది. కనుక ఈ సందేశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని మాటలు అనేకులకు వినిపించడం ఎంతైనా మంచిది. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని సన్నిధికి వెళ్ళే విధానము, మొదటిగా ప్రోక్షింపబడిన హృదయము అనేది మనం చూసాం. రెండవదిగా స్నానము చేయబడిన శరీరము అనేది చూసాం. ఈరోజు మూడవ మాట దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, మూడవదిగా విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనం. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరముల గలవారమునయ్యుండి, విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని సన్నిధికి వెళ్ళే వారికి ఏముండాలి అని అంటే, ఈరోజు విశ్వాసము అనేటటువంటిది ఎంత ఆశీర్వాదకరమైనదో మనకు తెలుసు. విశ్వాస విషయంలో ఒక నిశ్చయత కలిగినటువంటి వారముగా మనం ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా. దేవుని దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా విశ్వాసముతోటి రావాలి. దేవుని సన్నిధికి ఇప్పుడు మనం వెళ్తున్నాం అనుకోండి, మనం వెళ్తున్నప్పుడు విశ్వాస విషయంలో ఒక నిశ్చయత మనకు ఉండాలి. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, దేవుడు అద్భుతం చేసే దేవుడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను అడుగుతున్నాను, నేను ఏదైతే అడుగుతున్నానో అది దేవుడు నాకు తప్పకుండా ఇస్తాడు అనేటటువంటి ఒక నిశ్చయత మనలోకి వచ్చినప్పుడే విశ్వాసము అనేటటువంటిది పనిచేస్తుంది. విశ్వాసం ఉన్నా కూడా నిశ్చయత లేకపోతే అది పనిచేయదు. దేవుని వాక్యం అంటుంది, దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే ఆయన ఉన్నాడని, తనను ఎవరైతే వెతుకుతున్నారో, ఏ అవసరత కొరకు వెతుకుతున్నారో, ఏది దేవుడు చేయాలని వారు ఆశిస్తూ దేవుని సన్నిధికి వస్తున్నారో, దేవుని సన్నిధిలో దేవుని మీద మనసు పెట్టి వారు దేవునిని అడుగుతున్నారో, వెతుకుతున్నారో, వారు పొందుకోవాలి అని అంటే విశ్వాస విషయంలో ఒక నిశ్చయత ఉండాలి. దేవుని సన్నిధికి వచ్చే వాళ్లకు ఒక నిశ్చయత. దేవుని వాక్యం ఈ విధంగా ఉంది, చూడండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం, సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయం మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. ప్రార్థనకు వెళుతున్నటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినటువంటి వారలారా, మీరందరూ కూడా చేయవలసింది ఏమిటి అని అంటే, ఇదిగో జీవం కలిగిన దేవుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను. అయితే ఈ జీవం కలిగినటువంటి దేవునిని విడిచిపెట్టిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎవరు విడిచిపెట్టిపోతారు అని అంటే, విశ్వాసము లేని దుష్ట హృదయం ఎవరికైతే ఉంటుందో వారు జీవము కలిగినటువంటి దేవునిని విడిచిపెట్టి వెళ్ళిపోతారని. ఒకవేళ అలాగ వెళ్ళిపోయే అవకాశం ఉంది కనుక మీలో ఏ విధమైనటువంటి హృదయం ఉందో, ఎలాంటి హృదయం ఉందో, విశ్వాసం లేని దుష్ట హృదయం ఉందేమో, ఒకవేళ మీలో ఎవరికైనా అలాంటి మనసు, అలాంటి హృదయం ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి అని దేవుని వాక్యం చెప్తుంది. విశ్వాసము చాలా బలమైన. అపోస్తలుడైన పౌలు తను జీవించిన జీవితంలో చివరి కాలంలో ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే, నేను మంచి పోరాటం పోరాడాను,
నా పరుగును కడముట్టించాను, నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను అంటాడు. ప్రియులరా, విశ్వాసము అనేటటువంటిది బలమైంది. విశ్వాసం ఉన్నవారికే గొప్ప ఆశీర్వాదం ఉంటుంది కనుక విశ్వాస విషయంలో ఒక నిశ్చయత అనేది మనకందరికి కూడా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13, 14, 15 వచనాలు మనం చదువుదాం. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను అంటాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారు నిత్య జీవం గలవారు. కనుక విశ్వాస విషయంలో మనం ఒక నిశ్చయతలోనికి వచ్చినప్పుడు నిత్య జీవాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారంగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. మనం ఏదైతే అడుగుతున్నామో మన మనవి దేవుడు ఏం చేస్తాడంటే ఆలకిస్తాడని వాక్యం తెలియచేస్తుంది. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల. మనకేం తెలిసి ఉండాలంటే, నేను అడిగే ప్రతిదీ కూడా నా దేవుడు నాకు ఇస్తాడు. ఎందుకంటే వాక్యంతో నింపబడుతున్నాం, దేవుని సన్నిధికి వెళ్తున్నాం, వాక్యంతో నింపబడుతున్నాం కనుక చెడ్డదేది అడగం కనుక దేవునికి ఇష్టమైందే అడుగుతాం కనుక ఆయన తప్పకుండా మనకు చేస్తాడు అనేది ఒక నిశ్చయతలోనికి మనం అందరం కూడా వచ్చినప్పుడే దేవుని కార్యాలు మనం చూసే అవకాశం ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నాకు వచ్చిన ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు ఇవన్నీ కూడా నేను ఎందుకు అనుభవిస్తున్నాను అని అంటే, నేను నమ్మిన దేవుడు ఎలాంటి దేవుడో, ఆయన ఏం చేయగలడో నాకు తెలుసు, ఆయన నేను ఎరుగుదును కనుక ఇవన్నీ కూడా నాకు పెద్ద లెక్క కానే కాదు. ఒక నిశ్చయత. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యందు విశ్వాసం ఉంచండి. విశ్వాస విషయంలో కూడా ఒక మంచి నిశ్చయతలోనికి మీరు వచ్చినప్పుడు, ఆ నిశ్చయతలో నిలిచి ఉన్నప్పుడు దేవుడు మీరు అడిగిన ప్రతిదీ కూడా మీకు చేసే అవకాశం ఉంది కనుక నిరాశ నిస్పృహ ఏమి కూడా రానివ్వకుండా విశ్వాసంతో దేవుని సన్నిధికి రండి. ఒక నిశ్చయతతో దేవుని సన్నిధికి రండి. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడనేటటువంటి ఉద్దేశంతో ఒక నిశ్చయతతో దేవుని సన్నిధికి రావాలని మనసారా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి స్తోత్రం. విశ్వాస విషయంలో నిశ్చయత కలిగి మేము ఉండాలని ఈరోజు మాకు తెలియచేసిన మాటను బట్టి స్తోత్రం. ముందుగానే ఒక నిశ్చయత. ఈ నిశ్చయత లేకపోతే మేము విశ్వాసములో ఉండలేం కనుక మా తండ్రి, విశ్వాసములు ఎవరైతే నిలిచి ఉండరో వాళ్ళు మీకు దూరమైపోతారు, దుష్ట హృదయం కలిగి ఉంటారని వాక్యం తెలియచేస్తూ ఉండగా, మాలో ఎలాంటి దుష్ట హృదయం లేకుండా విశ్వాస విషయంలో ఒక నిశ్చయత కలిగిన వారుగా నీ సన్నిధికి చేరి ప్రార్థించి స్తుతించి నీ మాటలు విని జీవితాన్ని సరిచేసుకొని గొప్ప ఆశీర్వాదాన్ని పొందడానికి మీరే సహాయం చేసి దీవించి మహిమ పొందండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. విశ్వాసములో నిశ్చయత కలిగిన వారుగా చేయండి. గొప్ప ఆశీర్వాదాలు దయచేసి దీవించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మీకు అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మును దీవించును గాక. ఆమెన్.